హాయ్ ఫ్రెండ్స్, ఓం శాంతి 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 సినిమా మలయాళ రీమేక్ సినిమా. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఓంకార్ నాయుడికి ప్రశాంతి అనే అమ్మాయితో పెళ్లి అవుతుంది. కొండవీటి ప్రశాంతి చిన్నప్పటి నుంచి మార్షల్ ఆర్ట్స్లో నైపుణ్యం గలది. అది తెలియక భార్యపై తన ప్రతాపం చూపించడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఓంకార్. కొద్ది రోజులు ఓపిక పెట్టిన భార్య తర్వాత అతన్ని చితక్కొడుతుంది. అయితే తన మేనమామ ఇచ్చిన సలహాతో ఓంకార్ నాయుడు ఎలాంటి ప్లాన్ వేశాడు, భార్య చేతిలో తన్నులు తిని అవమానం పాలైన ఓంకార్ నాయుడు భార్యని ఎలాగైనా గెలవాలని ఎలాంటి క్రూరమైన ప్లాన్ వేశాడు అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. ఒరిజినల్ సినిమాని యథాతథంగా చిన్న చిన్న మార్పులు చేసి తీశారు. గోదావరి యాసలో చాలా వరకు సినిమా సాగడం విశేషం. ఆ యాసని పలకడంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన తరుణ్ భాస్కర్ 80% సక్సెస్ అయ్యాడు. అక్కడక్కడ తెలంగాణ స్లాంగ్ వచ్చేస్తూ ఉంటుంది అతనికి. జేసిండు జేసింది ఈ టైప్ వచ్చేస్తూ ఉంటుంది. సినిమా చూస్తే మీకు తెలిసిపోతూ ఉంటుంది. మేనమా పాత్రలో బ్రహ్మాజీ ఓకే అనిపిస్తాడు. ఇక సినిమా మొత్తానికి ప్రధాన పాత్ర అయిన ప్రశాంతి పాత్ర ఈషా రెబ్బా బాగా పోషించింది, బాగా సూట్ అయింది కూడా. అయితే ఒరిజినల్లో క్యారెక్టర్స్ని చూసిన తర్వాత, ఒరిజినల్ సినిమాని చూసిన తర్వాత ఈ సినిమా చూడడానికి అంత గొప్పగా అనిపించదు. మీరు ఒరిజినల్ చూడకపోతే ఈ సినిమాని చూడండి, చాలా బాగా తీశారు. 4 గంటలకే లేచి చేపల చెరువు దగ్గరికి వెళ్ళడం, టిఫిన్ తినడం, తనకి నచ్చంది వండితే మొహం మీద కొట్టేయడం లాంటి పొగరబోతు భర్త పాత్రలో ఓంకార్ నాయుడు పాత్రలో తరుణ్ భాస్కర్ చాలా బాగా చేశాడు. అతనికి డైలాగ్ డెలివరీ దగ్గరే చిన్న తేడా కొట్టింది అంతే. ఈషా రెబ్బా సూపర్గా చేసింది. బ్రహ్మాజీ, హీరోయిన్ మేనమామ వీళ్ళందరూ కూడా బాగా చేశారు. హీరోయిన్ తండ్రి, హీరోయిన్ తమ్ముడు వీళ్ళందరూ కూడా బాగా చేశారు. సినిమాలో టైటిల్ సాంగ్ తప్ప మిగతా ఏ పాటలు ఆకట్టుకో. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు. జై క్రిష్ మ్యూజిక్ కొత్తగా ఉన్నా మళ్ళీ వినాలనిపించేలా అయితే లేదు. ఫోటోగ్రఫీ బాగుంది. ఒరిజినల్ చూడకపోతే ఈ సినిమాని ఖచ్చితంగా థియేటర్లో చూడండి, మంచి సినిమా ఇది. క్లైమాక్స్ కూడా అదిరిపోతుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. నీకు నొప్పి. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?